ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకు సమాధానం కలుగును గాక. షలోం పరిచర్ల నుండి నూతన సంవత్సర శుభాకాంక్షలు మీకు తెలియజేయచ్చు ఉన్నాను. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లోని యెషయా గ్రంథం 45వ అధ్యాయం 2వ వచనంలో, నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగా ఉన్న స్థలమును సరళము చేయుదును, ఇత్తడి తలుపులను పగలగొట్టదును, ఇనుప గడియలను విడిపించుదును దేవుని వాగ్దానం చేస్తున్నాడు. 2017వ సంవత్సరంలో ప్రభు సన్నిధిలో నేను కనిపెట్టినప్పుడు ప్రభు నా హృదయంలో ప్రేరేపించినటువంటి ఆశీర్వాదకరమైనటువంటి ఒక వాక్యము, ప్రభు 2017వ సంవత్సరంలో ఆయన నీకు ముందుగా పోబోతూ ఉన్నాడు. ప్రభు నీకు ముందుగా పోతే నీ జీవితంలో ఎటువంటి కార్యాలు జరుగుతాయో తెలుసా? ఎర్ర సముద్రం అడ్డొస్తే దాన్ని ప్రభు రెండుగా చీల్చగలడు. ప్రభు నీకు ముందుగా వెళ్ళినట్లయితే ఎరికో గోడల్ని సైతం ప్రభు పడగొట్టగలడు. ప్రభు నీ ముందుగా వెళితే నీ జీవితంలో ఆశీర్వాదకరమైనటువంటి సంఘటనలు ఎన్నో చోటు చేసుకుంటాయి. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో నుంచి కానానుకు ప్రయాణం చేస్తున్నప్పుడు దేవుడు పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై వారిని నడిపించుకుంటూ వచ్చారు. వారి యొక్క సుదీర్ఘమైనటువంటి ప్రయాణంలో వారు వేసుకున్నటువంటి బట్టలు మాసిపోలేదు. వారు తొడుగుకున్నటువంటి జోళ్ళు అరిగిపోకుండా దేవుడు ఆయనే వారి మధ్యలో వారికి ముందుగా నడుస్తూ వారి పాలు తేళ్లు ప్రవహించి కానాను దేశంలోనికి ప్రభు వారిని నడిపించాడు. రెండోదిగా మనం గమనించినట్లయితే, మెట్టగా ఉన్న స్థలములను సరళము చేయుదును. ఎంత ఆశీర్వాదకరమైనటువంటి రెండో మాట. ప్రభు మెట్టగా ఉన్నటువంటి నీ జీవితంలో ప్రతి సమయంలోనూ, నీ జీవితంలోనూ ప్రతి విషయంలోనూ ఏవైతే 2016వ సంవత్సరంలో నువ్వు అధిగమించలేకపోయావో అటువంటి నువ్వు ఎక్కలేనటువంటి ఎత్తైన కొండ మీదకి 2017వ సంవత్సరంలో ప్రభు నేను ఎక్కించబోతున్న వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలీల ప్రజల జీవితంలో ప్రాముఖ్యంగా మనం చూసినట్లయితే ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చినప్పుడు వారి జీవితంలో ఒక అద్భుతమైనటువంటి సంఘటనని, అంటే మానవుడు ఊహకు అందనటువంటి ఆశ్చర్యకార్యాన్ని ప్రభు వారి జీవితంలో జరిగించారు. ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చినప్పుడు అన్ని వైపుల దారులు మూయబడినప్పుడు మోషే యెహోవా వైపు చేతులు చాపగా ఆ రాత్రి అంతయు యెహోవా ఈదురు గాలి చేత సముద్రంలో రెండుగా చేసి ఆరిన నేలగా చేసిన. చూడండి ఎంత అద్భుతమైనటువంటి మాట. ప్రభు రెండోదిగా సెలవిస్తున్నటువంటి మాట, నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగా ఉన్న స్థలమును సరళము చేయుదును, ఇత్తడి తలుపులను పగలగొట్టెదను, ఇనుప గడియలను విడిపించదును. రెండు కార్యాల నుంచి దేవుడు ఈ సంవత్సరం విడిపించబోతూ ఉన్నాడు. అనేక మంది వారికి ఇష్టం లేకున్నా కూడా పాపం అనే బానిసత్వంలో వారు నలిగిపోతూ ఉన్నారు. చెడు అలవాట్లు విడిచిపెట్టాలనుకుంటూ ఉన్నారు, చెడు కార్యాలను మానేయాలనుకుంటున్నారు, జీవితంలో ఉన్నతమైనటువంటి స్థాయికి వెళ్ళాలనుకుంటున్నారు. అయితే ఏదో ఒక బంధకము వారి జీవితంలో వారి అభివృద్ధిని ఆటంకపరుస్తుంది. అయితే ప్రభు సెలవిస్తున్నటువంటి మాట, ఈ సంవత్సరము నీ జీవితాన్ని ప్రభువుకు నువ్వు ఇవ్వగలిగితే ఈ మూడు కార్యాలు ప్రభు నీ జీవితంలో చేసి రాబో సంవత్సరము దేవుడు నిన్ను ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంచాలని ప్రభు ఆశపడుతూ ఉన్నాడు. దావీదు ప్రార్థన చేస్తాడు, ప్రభువా నీ మార్గంలో నాకు స్పష్టంగా బయలుపరచండి. ప్రభు మోషే యెహోవాకు మొరపెడతాడు, ప్రభువా నీ సన్నిధి మాకు తోడుగా రాకుంటే మేము ముందుకు వెళ్ళలేమయ్యా. అయితే యెహోవా ఒక వాగ్దానాన్ని చేశాడు, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. ఈ నూతన సంవత్సరం ఈ మాటలు వింటూ ఉన్నావా? అయితే నీకు ఒక చిన్న మనవి, నీ జీవితాన్ని యేసయ్య పాద సన్నిధిలో ఉంచు. ఆయన నీకు ముందుగా వెలుచు. మెట్టగా ఉన్న ప్రతి స్థలాన్ని సరళపరచి నీ జీవితంలో ఏ బంధకాల్లో నువ్వైతే ఉన్నావో, ఏ ఆశీర్వాదాన్ని పొందుకోలేకున్నావో ప్రతి ఆశీర్వాదాన్ని నీ జీవితంలో దేవుడు కలుగజేసేవాడుగా ఉన్నాడు. వాక్యం సెలవిస్తుంది, గుడ్డి వారిని ఆయన నడిపించేవాడంట, చీకటిలో నుండి వారిని ఆశ్చర్యకరమైన వెలుగులోనికి ఆయన నడిపించేవాడు. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సంవత్సరము ఉదయకాల సమయంలో లేగానే నీ ప్రార్థన ఏమై ఉండాలో తెలుసా? ప్రభువా ఈ దినం నీ సన్నిధి నాకు తోడుగా రానివ్వండి. ఈ ప్రార్థన అనుదినం మీరు చేయండి. ప్రభు మీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. హ్యాపీ న్యూ ఇయర్.